ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ సంబంధించిన ఒక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. ఆ మూవీ ఏంటిదంటే హన్సిక హీరోయిన్ నటించిన మూవీ 105 మినిట్స్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మామూలుగా సంక్రాంతి సినిమాలో హడావిడికి తగ్గింది, ఈ వీకెండ్ తగలని వంటి సినిమాలు వస్తాయి అనుకుంటే అలాంటిది ఏమీ జరగలేదు. డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలే ఈ వీకెండ్ రేసులో నిలబడ్డాయి. అందులో హన్సిక ప్రధాన పాత్రను తెరకెక్కించిన 105 మినిట్స్ కూడా ఒకటి. టైటిల్ డిఫరెంట్గా ఉండటం, పైగా ఒకప్పుడు తన గ్లామరస్తో ఊపేసిన హన్సిక హీరోయిన్ కావడంతో 105 మినిట్స్ వార్తల్లోకి నిలిచింది. మరి ఈ రోజు అనగా జనవరి 26 తారీఖు ఈ సినిమా ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో మనం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. కథ ఏంటంటే, అర్ధరాత్రి ఒంటరిగా తన కారులోకి ఇంటికి వెళ్తుంది హన్సిక. అయితే దారిలో ఆమెకు ఊహించని విధంగా ఆమె రూపంతో ఉన్న ఒక వ్యక్తి కనిపించి మాయమవడం ఆమె షాక్కు గురవుతుంది. ఆ వెంటనే స్పీడ్గా తన ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె పండుకొని మధ్యరాత్రిలో చూసుకునేసరికి ఆమె వేరే ప్రపంచంలో ఉంటుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన జాను ఆ లోకం నుండి తప్పించుకోవాలనుకుంటుంది. కాసేపటి తర్వాత ఆమె ఇంట్లో ఉంటుంది. అయితే కంటికి కనిపించిన ఓ గొంతు ఆమెకు వినిపించడం మొదలు పెడుతుంది. అంతేకాదు, గొలుసులతో బంధించి చిత్రహింసలు పెడుతుంది. ఆ గొంతు ఎన్ని విధాలుగా తప్పించుకోవాలని అనుకున్న ఆ ఆత్మ విడిచిపెట్టదు. అరుంధతిలో సోను సూద్ అనుష్కని హింసించిన రేంజ్లో ఈ సినిమా హన్సికను కూడా హింసిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ అంతేకాకుండా జాను ఎలా చనిపోయిందో టీవీలో కూడా టెలికాస్ట్ చేసి చూపిస్తుంది. ఈ క్రమంలో తప్పించుకోవడానికి జాను చాలా ట్రై చేస్తుంది. జానికి ఒక మార్గం దొరుకుతుంది. తర్వాత ఏమైంది, అసలు జానుని హింసిస్తున్న ఆత్మ ఎవరిది, ఆమె జానుకి సంబంధం ఏమిటి, చివరికి జాను బ్రతికి బయటపడిందా అనేదే మిగిలిన కథ. ఫ్రెండ్స్, ఈ సినిమా వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా ఉన్నది. మూవీ చూస్తే చాలా ఇంటెన్సివ్గా అనిపించింది. ముందుగా ఈ సినిమాకి 105 మినిట్స్ అనే టైటిల్ ఎందుకు పెట్టారని నేను కూడా చాలా అనుకున్నాను ఫస్ట్. బట్ ఒకవేళ రన్ టైం కూడా అంతే ఉంటుందని అలా పెట్టారా అని డౌట్ కూడా నాకు వచ్చింది. కానీ సినిమా రన్ టైం 2 గంటలు ఉంటుంది. మరి ఎందుకు ఆ టైటిల్ పెట్టారు అంటే 105 యాంగిల్ నంబర్ 105 థియరీ అనేది ఒకటి ఉంటుంది. కష్ట సమయంలో బలమైన లక్ష్యం ఒకటి ఉంటే దాన్ని సాధించేందుకు చెప్పుకునే పాజిటివిటీ యాంగిల్ నంబర్ 105 అని కొందరు అంటున్నారు. ఈ సినిమా విషయంలో దర్శకుడు రాజు దుస్సా టైటిల్పై క్లారిటీ ఇవ్వకుండానే జనాలకి టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకే ఇది ఎలా ఉండబోతుంది అనే క్లారిటీ అందరికీ వచ్చేస్తుంది. అశ్విన్స్ అవును, గేమ్ ఓవర్, మొన్నటికి వచ్చిన బండ్ల గణేష్, డేగల బాబ్జీ, హలో మీరా వంటి సినిమాలు చాలా డిఫరెన్స్గా ఈ సినిమా విషయంలో కనిపిస్తాయి. ఆ సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్స్ దీంట్లో కనబడతాయి. టేకింగ్ మొదటి నుండి ప్రేక్షకుల సహనానికి పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఏ దశలోనూ ఈ సినిమా ఇంట్రెస్టివ్గా అనిపించదు, కానీ టెక్నికల్ పరంగా పర్లేదు అనిపిస్తుంది. ట్విస్టులు ఉంటాయి. ట్విస్టులు వాటివి కూడా ఏమీ ఆశించలేము. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది అనే విధంగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లయితే హన్సిక తప్ప వేరే నటులు ఎవరు ఈ సినిమాలో ఉండరు. హన్సిక ఏమైనా బాగా నటించిందా అంటే అదే లేదు. గ్లామర్ పరంగా కూడా ఇంప్రెస్ చేసింది అంటూ ఏమీ లేదు. ముందుగా అదా శర్మతో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా రూపొందించాలని నిర్మాత అనుకున్నారంట. ఆమె నటించిన కొంచెం ఫ్రెష్గా అనిపించదేమో. హన్సిక చేయడం వల్ల ఈ సినిమా గ్లామరస్ యాంగిల్ అనేది మిస్ అయిపోయింది. పెళ్లి తర్వాత ఆమె మొహంలో గ్లో కూడా పోయిందని అంటున్నారు. మొత్తంలో ఈ సినిమా 2 గంటలు ఉంది, పర్లేదు, యావరేజ్గా ఉందనిపిస్తుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.